హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అసూయ. రచన వసుంధర గారు. ఈ కథ ఆగస్టు 1988 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? ఒకానొకప్పుడు దండకారణ్యంలో మద వినోదుడనే మహాబలవంతుడైన గజరాజు ఉండేవాడు. ఒక రోజున మద వినోదుడు సాటి ఏనుగులన్నింటినీ సమావేశపరిచి, బలంలో ఆకారంలో మనం సింహానికన్నా మిన్న. అటువంటప్పుడు సింహం ఎందుకు మృగరాజు కావాలి? నేనే ఈ వన్య జంతువులన్నింటికీ రాజును కావాలని అనుకుంటున్నాను. అందుకు మీ సాయం కావాలి అన్నాడు. ఆ ఏనుగుల్లో ఓ వృద్ధ గజముంది. వయసులో పెద్దదని అంతా దాన్ని గౌరవిస్తున్నారు. తనకంటే చిన్నవాడైన మద వినోదుడు రాజైతే తనకి చిన్నతనం అనుకుని, సాధు జంతువులైన మనకు రాజ్యాలెందుకు అంటూ నిరసించింది. సింహం మృగరాజు కావడం వల్ల మనకు, అనేక సాధు జంతువులకు రక్షణ లేకుండా పోయింది. నేనే రాజునైతే మాంసభక్షణ చేసే క్రూర మృగాల్ని బహిష్కరించి సాధు జంతువులకు రక్షణ కల్పిస్తాను అన్నాడు మద వినోదుడు. ఒక ఏనుగు రాజైతే సింహాలు చూస్తూ ఊరుకోవు. ఆకారంలో, బలంలో మనం మిన్న కావచ్చు, కానీ సింహానికి శక్తి, చురుకుతనం, తెలివి మనకంటే ఎక్కువ. అందుకని దానిదే మనకంటే పై చెయ్యి అన్నదా వృద్ధ గజం. సంకల్ప బలం ఉండాలి, కానీ సింహాన్ని ఓడించడం మనకు కష్టం కాదు. నేను స్వయంగా సింహాన్ని ఓడించి నా శక్తిని రుజువు చేసుకుంటాను అన్నాడు మద వినోదుడు. ఆ తర్వాత ఆ గజరాజు ఒక రోజున తన మీదకు దూకిన సింహాన్ని ఒడుపుగా నేలకు విసిరికొట్టి కంటికి కనిపించినంత దూరానికి తరిమి కొట్టాడు. ఇది చూసి అడవిలోని సాధు జంతువులన్నీ ఎంతో సంతోషించాయి. మద వినోదుడికి అడవిలో ప్రత్యేక గౌరవం లభించసాగింది. సాధు జంతువులు మద వినోదుడి కోసం పూలమాలలు కట్టి తెచ్చేవి. పక్షులు కిలకిలా రావాలతో మద వినోదుడి ప్రతాపాన్ని పొగుడుతూ గానం చేసేవి. నెమళ్ళు గజరాజు ముందుకు వచ్చి ఆటలాడేవి. క్రూర మృగాలన్నీ గజరాజును తప్పించుకుని తిరిగేవి. దాంతో వృద్ధ గజానికి అసూయ మరింత పెరిగింది. ఒక రోజున గజరాజు సాధు జంతువులన్నింటినీ సమావేశపరిచి తను మృగరాజును కావాలనుకుంటున్నట్లు చెప్పింది. సాధు జంతువులన్నీ ఇందుకెంతో సంతోషించి వెంటనే అంగీకారాన్ని తెలిపాయి. కానీ ఏనుగుల మందలో వృద్ధగజం మాత్రం తరతరాలుగా సింహం మృగరాజుగా ఉంటోంది. సింహానికి అడవిలో ప్రత్యేక స్థానం ఉంది. సింహాన్ని కాదని కొత్త రాజుని ఎన్నుకోవాలంటే మనం ఎన్నికలు జరపడం మంచిది. వన్యమృగాల్లో ప్రతి జాతి నుంచి ఒక ప్రతినిధిని ఎన్నుకుందాం. ఆ ప్రతినిధులంతా కలిసి మృగరాజుని ఎన్నుకోవాలి అంది. ఒక ఏనుగు మృగరాజు కావడానికి ఏనుగుల మంద నుంచే అభ్యంతరం రావడంతో మిగతా సాధు జంతువులన్నీ ఆలోచనలో పడి, ఇంతకాలం ఏ జాతికి ఆ జాతిలో జంతువులం సమంగా ఉంటున్నాం, ఇప్పుడు ప్రతి జాతి జంతువుకి ఓ ప్రతినిధి అంటే మనకు ఒకరికిద్దరు రాజులవుతారు అనుకున్నాయి. అలా ఆ అడవిలో మళ్ళీ సింహమే మృగరాజుగా కొనసాగింది. బలం, ధైర్యం, సాహసం ఉన్న వీరులు ఏ జాతిలోనైనా అరుదుగా పుడతారు. ఏ జాతి అటువంటి వీరుణ్ణి నాయకుడిగా గౌరవిస్తుందో ఆ జాతి పురోగమిస్తుంది. అలా కాక అతన్ని చూసి అసూయపడితే ఆ జాతి తరతరాలుగా సేవాధర్మాన్ని పాటిస్తూ బానిసత్వంలో అలమటిస్తుంది. అప్పుడు మద వినోదుడి శక్తి సామర్థ్యాలకు అసూయపడి అతన్ని తమ నుంచి వేరు చేసిన ఫలితంగా నాటికి నేటికి ఏనుగు అడవిలో మృగరాజు కాలేకపోయింది. బయట ప్రపంచంలో మనిషికి బానిసైంది. ఇదండి వసుంధర గారి బొమ్మరిల్లు రచన అసూయ అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.